హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు మనం చేసుకునే చట్నీ ఇదిగోండి, మెంతి కాడలు. మునగాకు తెలుసు కదా, అసలు దానివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. అవి నేను మీకు చెప్తాను ఇప్పుడు. ఇదిగోండి కొంచెం మునగాకు, ఇదిగోండి మెంతి కాడలు, 2 కట్టలు మెంతి కూర తీసుకుంటే వాటిలో వచ్చిన కాళ్ళండి ఇవి. ఇదిగోండి ఒక 10 ఎండుమిరపకాయలు, ఒక 2 టీ స్పూన్లేమో వేరుశనగకాయ గుళ్ళు, ఒక పాయ ఎల్లుల్లిపాయ చూసారా, దాన్ని ఎలా ఒలిచి పెట్టుకోవాలి. ఒక 1/2 టీ స్పూను జీలకర్ర, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు అండి, కొంచెం 2 టీ స్పూన్లు ఉంటుంది ఆయిల్, తగినంత ఉప్పు. ఇప్పుడు గ్యాస్ మీద వేసుకుందామండి. గిన్నె పెట్టేసుకుందాం. ఇదిగోండి గిన్నె వేడెక్కింది, ఆయిల్ పోసుకుందాం. ఒక 2 టీ స్పూన్లు ఆయిల్ పోసుకుంటే సరిపోద్దండి, ఎక్కువ అవసరం లేదు. మంట సిమ్లో పెట్టుకుందాం. ఇదిగోండి ఇప్పుడు వేరుశనగకాయ గుళ్ళు వేసేసుకోండి. అవి కొంచెం ఏగిని అనగా ఎండుమిరపకాయలు వేసేసుకోవాలండి. ఇదిగోండి ఇవి ఏగిపోయినాయి, ఎండుమిరపకాయలు వేరుశనగకాయలు కూడా వేగిపోయినాయండి. ఒక ప్లేట్లో తీసుకుందాము. ఇదిగోండి మెంతికాడలు ఉన్నాయి కదా, ఇవి వేసేసుకుందాం. మునగాకు కూడా దీంట్లో వేసేసుకోవాలండి. చక్కగా నీట్గా కడుక్కొని ఏ ఆకు ఆ ఆకు ఒలిచి పెట్టుకోవాలండి. ఇది ఇలా చూసారా ఎంతసేపు పడుతున్నాయి. ఇప్పుడే వేసాను, అప్పుడే ఎలా మంది పడుతుందో. ఎంతసేపు టైం కూడా పట్టదు, కానీ ఇంత మనం సులువుగా చేసుకునే దాంట్లో కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయండి. మునగాకు గురించి మీకు తెలుసు కదా, నేను ఇదివరకు కూడా చెప్పాను. బ్లడ్, మనలో ఉన్న బ్లడ్ చూసారా, దాన్ని నీట్గా మెరుగుపరుస్తుంది. దాంతో మళ్ళీ బ్లడ్ కూడా మనకి కొత్త బ్లడ్ మనలో వస్తాకి ఉపయోగపడుతుంది. షుగర్ లెవెల్ ఉంటాయి చూసారా, మనలోని బ్లడ్లో షుగర్ లెవెల్ ఉంటాయండి, అవి పెరగకుండా తగ్గించుకొస్తుంది. ఇంకా మెంతికాయలు అంటారా, అవి కంటికి చాలా మంచిది. మెంతి కూర కంటి నరాలకు బాగా ఉపయోగపడుతుంది. ఈ ఎండాకాలం కాబట్టి ప్రతి ఒక్కరు మెంతి కూర అయితే కంపల్సరీగా తినాలి. మునగాకు మన దొడ్లోనే మనకి చాలా ఉపయోగపడే మందులు ఉన్నాయండి, అది మనకు తెలీదు అంతే. మునగ చెట్టు ప్రతి దొడ్లోనే ఉంటుంది, ప్రతి పెరట్లోనే ఉంటుందండి. మునగాకులోనే చాలా ఉపయోగాలు ఉన్నాయి. మనకు తెలియని ఔషధ గుణాలు కూడా ఉన్నాయండి మునగాకులో. కంపల్సరీగా మునగాకు అయితే అందరూ తినాలి. ఇదిగోండి ఇలా మగ్గిపోయింది. ఇప్పుడు మనం ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాం. చింతపండును చూసారా, ఇది వేసేసుకుందాం. దీంట్లో వేసుకొని ఒకసారి కలుపుకుందామండి. ఒకవేళ మీరు కారం తక్కువ తింటామంటే మిరపకాయలు తగ్గించుకోవచ్చు. ఇప్పుడు మనం 10 వేసాం కదా, మీరు ఒక 5 లేకపోతే 6, 7 అలా వేసుకోవచ్చు. కొంచెం వాటర్ పోసుకుందామండి, కొంచెం ఆ కాడలో ఉడుకుతాయి అన్నమాట. మ్యాజిక్ చూసారా ఎలా జరిగిందో. ఇదిగండి, ఎక్కువ అక్కర్లేదు, కొంచెం. దేన్నైనా ఎదుర్కొనే ధైర్యం మనకున్నగా ఇంకా భయం ఎలా మనకి. కొంచెం అడగనిద్దామండి. మునగాకు వల్ల ఇంకా కొన్ని ఉపయోగాలు ఉన్నాయండి. మనకి ఎముకలు ఉంటాయి కదండి, ఆ ఎముకలు గుల్ల పడకుండా గట్టిగా ఉంచుతాయి. అదేనో మనకి రక్త కణాలు, వైట్ రక్త కణాలు ఉంటాయి కదా, అవి కూడా ఎక్కువ పెరగకుండా అలానే తగ్గకుండా మన బాడీకి ఎన్నైతే ఉండాలో అంతవరకే ఉంచుతాయి అన్నమాట.
మునగాకు అయితే చాలా మంచిది. మన దొడ్లోనే ఉందండి మన ఔషధ గుణం. తప్పకుండా అందరూ వాడాలి. ఇదిగోండి అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసుకొని చల్లారాక మిక్సీ పట్టుకుందాం. ఇదిగోండి మునగాకును మెంతికాడల చట్నీ చాలా బాగుంటుంది. నేను ఇదే ఫస్ట్ టైం చేస్తాం, కానీ చాలా బాగుందండి టేస్ట్ అయితే. ఇలా చేసుకొని తప్పకుండా అందరూ తినండి, చాలా ఆరోగ్యం కూడాను. మీకు కావాలంటే ఇది తాలింపు పెట్టుకోవచ్చు, అవసరం లేదంటే మానేయచ్చండి, అది మీ ఇష్టం. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి మరి, బాయ్.